జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడైనటువంటి పొన్నవోలు కార్తిక్ రెడ్డికి అడ్డగోలుగా ఈ గ్రానైట్ లీజ్ అనేది మంజూరు చేశారని, ఈ నేపథ్యంలోనే పొన్నవోలు కార్తిక్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పొన్నవోలు కార్తిక్ రెడ్డి ఈ గ్రానైట్ లీజ్ వ్యవహారంలో కొన్ని అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నటువంటి నేపథ్యంలో అసలు పొన్నవోలు కార్తిక్ రెడ్డి ఏం చేశారు, ఆయన మీద ఇటువంటి కేసులు నమోదయ్యాయి, ఆయన ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా గారు, హాయ్ అండి. నమస్తే అండి. హాయ్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడైనటువంటి పొన్నవోలు కార్తిక్ రెడ్డికి అడ్డగోలుగా గ్రానైట్ లీజు మంజూరు చేశారని, ఈ గ్రానైట్ లీజ్ వ్యవహారంలో పొన్నవోలు కార్తిక్ రెడ్డి కొన్ని అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఆయన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఏపీ ఎండిసి తీసుకున్నామంటే అక్కడ ఇప్పుడు ఒక్కొక్క శాఖకి మనం అంటే గతంలో కూడా చెప్పుకున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు తనకి కావాల్సిన వాళ్ళని కేంద్ర సర్వీసుల నుంచి కూడా తెచ్చుకున్నారు. అట్లా వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చారు. దీనికి తెచ్చాక ఈయన పెద్దిరెడ్డికి మాత్రం చాలా అంటే ఆయనకు అనుకూలంగానే పనిచేశారు ఈ వెంకటరెడ్డి గారు. ఓకే. నిన్న మనం చెప్పుకున్నట్టుగా మొత్తం 108 మంది రెడ్లను తీసుకొచ్చాడు ఆయన, అంటే అన్ని శాఖలు కలిపి ఆల్మోస్ట్. సో అందులో ఈ వెంకటరెడ్డి గారు ఒకరు. ఈయన ఏం చేశారంటే ఇప్పుడు ఏపీఎంఐడిసి ఏదైతే ఉందో వాళ్ళు మామూలుగా ఈ లీజులకి వాళ్ళు వేస్తారు, బిడ్డింగ్ వేస్తారు. వేస్తే ఈ పెద్దిరెడ్డి తన బంధువుల చేత వేయించాడు 2019లో. వేయించినప్పుడు ఈ వెంకటరెడ్డి గారు ఈ గవర్నమెంట్ బిడ్డింగ్ తీయించేసి, అంటే వాళ్ళది 3వదో ఎంతో, వాళ్ళది 4వదో, దాన్ని తీయించేసి తర్వాత తమిళనాడు నుంచి ఒక 28 మంది వాళ్ళు వేశారు ఈ లీజ్ కావాలని. ఇదేంటంటే కలర్ గ్రానైట్ అన్నమాట, అంటే మేబీ కాస్ట్లీ ఉండొచ్చు బాగా. సో దానికోసమని పెద్దిరెడ్డి కన్ను దాని మీద పడింది. పడ్డాక ఏం చేశారు వీళ్ళు, మొత్తం ఆ లీజులు అంటే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా, పాత వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా పెద్దిరెడ్డి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 గ్రానైట్ లీజులు ఇచ్చేసారు. ఓకే. ఇచ్చేసి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ వెంకటరెడ్డి తనకి నచ్చిన వారికే ఈ గ్రానైట్ లీజ్ అనేది మంజూరు చేశారు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అని ఎప్పుడో మర్చిపోయారని మనం చెప్తూనే ఉన్నామండి. వెంకటరెడ్డి కూడా నేను అసలు కేంద్ర సర్వీస్ నుంచి వచ్చాను, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి అని గుర్తుపెట్టుకోకుండా ఆయన చేసిన పని ఏంటంటే పెద్దిరెడ్డికి అనుకూలంగా, అంటే పెద్దిరెడ్డి ఆయనకి బాస్ అనమాట, పెద్దిరెడ్డికి అనుకూలంగా చేశాడు. మీరు చెప్పినట్టు పొన్నవోలు కార్తిక్ రెడ్డికి కూడా లీజులు ఇప్పించాడు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంత లాయల్ గా ఉండడానికి ఇవన్నీ కూడా రీజన్స్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన చాలా లాయల్ గా మాట్లాడతారు కదా. మరి పొన్నవోలు కార్తిక్ రెడ్డి ఈ లీజ్ విషయంలో, ఈ గ్రానైట్ లీజ్ విషయంలో ఆయన చేసినటువంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం తీసుకుంటే 2020 నుంచి వీళ్ళందరికీ కూడా ఈ లీజులు వచ్చేసాయి. వచ్చాక వీళ్ళు ఒక్కొక్క ఇది తీసుకున్నారంటే, మీరు ఒక్కొక్క ఏరియాది వీళ్ళు ఎంతెంత అవకతవకలు చేశారు, ఎంతెంత అన్యాయాలు చేశారంటే గవర్నమెంట్కి ఎంత నష్టం వాటిల్లింది దీనివల్ల, అది గమనించాలండి. వీళ్ళు చేసిన పనుల వల్ల గవర్నమెంట్కి ఎంత నష్టం వచ్చింది. ముఖ్యంగా వెంకటరెడ్డిని ఇందులో మనం ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ముందు వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుంటే మొత్తం అన్ని బయటకు వస్తాయండి. ఇప్పుడు ఒక కార్తిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పని అయిపోదు. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ముందు ఈ అధికారులు పారిపోకుండా కట్టడి చేయాలి, వీళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఒక్కొక్కళ్ళు ఎక్కడికి, వాసుదేవ్ రెడ్డి ఏమయ్యాడో మనకు తెలియదు బెవరేజెస్ది. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు వీళ్ళు ఏమైతుందంటే వీళ్ళకి అండ చూసుకుని, మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ వీళ్ళెవరు వైసీపీ వాళ్ళ అండ చూసుకుని వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రదేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఈ ఫైల్స్ దొరుకుతున్నాయి, ఎప్పుడైతే ఇదేంటి కంప్యూటర్ అన్ని హార్డ్ డిస్క్లు అవన్నీ దొరికి మొత్తం వివరాలు సేకరించడానికి ఎప్పుడైతే అనుకూలంగా ఉందో వాళ్ళు ఆయా ప్రాంతాలు వదిలిపెట్టి పారిపోతున్నారు. ఈ పారిపోవటానికి ముందే ప్రభుత్వం వీళ్ళ మీద దృష్టి పెట్టాలని మనం చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మీరు ఇన్ని రోజులు ఎందుకు ఉంటాయి ఫైల్స్, ఇన్ని రోజులు మాయం చేయకుండానే ఉంటారంటారా? ఇప్పుడు మనం చూసాం కదండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ రోజుకి 50 రోజులు దాటినటువంటి నేపథ్యంలో 50 రోజులు అసలు వాళ్ళు ఈ ఫైల్స్ని కదిలించకుండా అలాగే పెట్టుంటారంటారా? నిన్న మనం చూసాం రెవెన్యూ శాఖలో ఏం జరిగిందో, మొత్తం కాల్చేశారు. కొన్ని చోట్ల ఫైల్స్ మాయమయ్యాయి అంటున్నారు. ఎంత మాయమైనా కూడా రప్పించలేరంటారా మీరు? మీకు మొత్తం అంతా కూడా తవ్వి తీయలేరంటారా? కాకపోతే టైం పడుతుంది అంతే.
ఏ టైం పట్టినా తీయడానికి అయితే అవకాశం ఉందండి. ఇప్పుడు కంప్యూటర్ సంబంధించిన అవైనా కూడా తీయడానికి ఉంది కదా, మనకి హార్డ్ డిస్క్ వాళ్ళు తగలేసినా కూడా మళ్ళా మనం డేటా తిరిగి తెచ్చుకోవచ్చు, రికవర్ చేయొచ్చు కదా. కాబట్టి ఇవన్నీ టైం టేకింగ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇమీడియట్ ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుత ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక్కొక్క శాఖకి సంబంధించి ఒక కమిటీ లాగా వేసి అష్టదిగ్బంధనం లాగా చేయాలి. లేకపోతే మీకు పనులు జరగవు. ఎవడికి వాడు తప్పించేసుకుంటాడు, ఎవడికి వాడు పారిపోతాడు. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు ఉద్యోగాన్ని నమ్ముకుని ఎవడు లేడు. ఇప్పుడు కేంద్ర సర్వీస్ నుంచి వచ్చినప్పటికీ వాళ్ళ జీతం మీద ఆధారపడి ఎవడు బతకట్లా. మనం చూసాం చాలా మంది ఆఫీసర్లు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వాళ్ళు కావాల్సింది సంపాదించుకున్నారు కాబట్టి దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దేర్ జాబ్ అన్నమాట. ఇప్పుడు మనిషికి ఏమైందంటే గౌరవం అవసరం లేదు, ఉద్యోగం అవసరం లేదు. మనం ఈ శాఖకు వచ్చాము, మనం సంపాదించుకోగలం, మనం ఎన్ని తరాలకు మనం నిలవేసుకోగలం, సరే ఈ జాబ్ పోతే ఏంటి ఉంటే ఏంటి అనే ఒక ధోరణికి వచ్చారు ఉద్యోగస్తులు. మీరు గమనించారంటే, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నారండి ఏ ప్రభుత్వంలోనైనా? ఇంత ఘోరంగా తప్పులు చేయలేదని మనం అంటల్లా, కానీ ఇంత అవినీతి, ఇంత అక్రమాలు, ఇన్ని తప్పులు చేసిన ఆఫీసర్లు చాలా తక్కువ గతంలో కంపారిటివ్గా. మనకి ఈ 2019 నుంచి 24 వరకు మీరు తీసుకున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కావచ్చు, ఆఫీసర్ల ఆగడాలు కావచ్చు, అంటే వాళ్ళు చేసినవన్నీ కూడా గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అంటే వీళ్ళకి ఒక ధైర్యం వచ్చేసిందండి. ఈ గ్రానైట్ లీజ్ వ్యవహారంలో పొన్నవోలు కార్తిక్ రెడ్డి ఎంత పెద్ద మొత్తంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటే ఏం చెప్తారు? అమౌంట్ మనం ఏం చెప్పగలమండి, ఇవన్నీ కోట్లలోనే ఉంటాయి. ఇంత అమౌంట్ అని మనం వీ కెనాట్ సే ఎనీథింగ్. ఏదైనా మీరు ఈ ప్రభుత్వంలో తీసుకుంటే మనం మాట్లాడేటప్పుడు కూడా కోట్లు తప్ప లక్షలు ఈ మధ్య కాలంలో మనం మాట్లాడాల. ఏ అంశంలో కూడా కోట్లు కాదు, వేల కోట్లు, మేబీ 100 కోట్లు 1000 కోట్లకే వెళ్తున్నాం మనం. అంటే మన నోట్లో ఆ పదాలు అవే వస్తున్నాయి. అంటే వీళ్ళు చేసిన అక్రమం కావచ్చు, అవినీతి కావచ్చు, వాట్ ఎవర్, అవన్నీ కూడా మనం లెక్క కట్టలేనంత ఎక్కువగా ఉందన్నమాట అది. కాబట్టి ఎంత చేశాడు ఏంటి అనే కంట చేసిన దాన్ని ఎట్లా రికవరీ చేస్తారు, దీన్ని ఏ రకంగా వాళ్ళు సరిదిద్దుతారు, ఇప్పుడు పెద్దిరెడ్డిని ఎట్లా వాళ్ళు బయటకు తీసుకొస్తారు. ఇప్పుడు పెద్దిరెడ్డి అనేవాడు అక్కడ పాతుకుపోయాడు, ఇప్పుడు అక్కడి నుంచి తిరుపతికి వచ్చి అక్కడ చూద్దామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అలాగే పొన్నవోలు కార్తిక్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ గ్రానైట్ లీజ్ వ్యవహారాన్ని నడిపించారా? అంటే పెద్దిరెడ్డి నడిపించాడండి, పెద్దిరెడ్డి తరఫున వెంకటరెడ్డి నడిపించాడు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాళ్ళు సహాయం చేస్తారు. పొన్నవోలు కార్తిక్ రెడ్డి పాత్ర ఏంటి? పొన్నవాళ్ళకి ఒక లీజ్ ఇచ్చారు అంతే, ఒక గ్రానైట్ లీజ్ అతనికి కూడా ఇచ్చారు అంతే. కాబట్టి అక్కడ అతని ప్రత్యేక పాత్ర అంటే ఇప్పుడు మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కావాల్సిన వాడు కాబట్టి, సొంత కొడుకు కాబట్టి ఇక్కడ ఆ రకంగా వచ్చి, అంటే ఇతను ఎంత లోపల ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ఇంకా బయటకు రావాలి మనకి. అంటే పెద్దిరెడ్డి తోటి ఇతనికి ఉండే అనుబంధం ఎంత వరకు ఉంది అనేది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు మనకి. అది ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దానికండి మనం చూసుకుంటే పొన్నలూరు ప్రత్యూష యజమానిగా ఉన్న సుదర్శన్ గ్రానైట్స్ కి వచ్చి 4540 హెక్టార్లు, అమర కమోడిటీస్ కి 6553 హెక్టార్లు, పొన్నలూరు అమర్నాథ్ రెడ్డి యజమానిగా ఉన్న ఉషశ్రీ కమోడిటీస్ అండ్ వెంచర్స్ కి వచ్చి 3729 హెక్టార్లు, తిక్కవరపు ప్రభాస్ కుమార్ రెడ్డి యజమానిగా ఉన్న అమరం కమోడిటీస్ అండ్ వెంచర్స్ కి 11,583 హెక్టార్లు, అలాగే 1,875 హెక్టార్లు కలిపి మొత్తం 5 లీజులు మంజూరు చేశారు. వీళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ లీజులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే దీన్ని బట్టి మీరు చూడండి, 5 లీజులకి మైనింగ్ ప్లాన్ ఆమోదించి పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చేసారట. అంతేకాదు లీజు కూడా మంజూరు చేసేసారు. అంటే ఎటువంటి వెరిఫికేషన్స్ లేకుండా వాళ్ళు వెంటనే చకచక అన్ని ఉత్తర్వులు ఇచ్చేసారు వాళ్ళు. ఇంక ఇంతకంటే ఘోరమే ఉంటుందండి. ఇదంతా మన వెంకటరెడ్డి గారి కన్సర్న్ లో జరిగింది. ఇవన్నీ ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించిన ఆయన కావాల్సిన ఆయన బంధువర్గానికి మన 5 లీజులు అన్నాం కదండి, 5 గ్రానైట్ లీజులు ఇచ్చేసారు ఆ రకంగా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో మనకు అదనపు ఏసీగా ఎవరైతే పనిచేశారో పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు పొన్నవోలు కార్తిక్ రెడ్డికి అయితే అడ్డగోలుగా గ్రానైట్ లీజ్ మంజూరు చేసేసారు. ఈయనకి ఎక్కడిచ్చారంటే మదనపల్లి మండలంలోని బండకిందపల్లి వద్ద 2 హెక్టార్లు కలర్ గ్రానైట్ లీజ్ ఇచ్చారు. ఓకే, సో గతంలో వేరే వాళ్ళు చేసుకుంటే అది కూడా వాళ్ళు తీయించేసి ఇతనికి ఇచ్చేసాను అనమాట. మొత్తానికి ఏదైనానండి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, ఏం ప్రయోజనం అండి.
వాటి మీద చర్యలు కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పారిపోకుండా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎవరికి వాళ్ళు సూట్ కేసులు సర్దుకుని పారిపోతారు వేరే దేశాలకు, అంతే. ఓకే.